ఈ క్లిప్స్ లో ఉన్న వాళ్ళు సడన్ గా కుప్పగొలిపోయి చనిపోయారు. దీనినే సడన్ కార్డియాక్ డెత్ అంటారు. ఈ హార్ట్ అటాక్, సడన్ కార్డియాక్ అరెస్ట్ అండ్ సడన్ కార్డియాక్ డెత్, ఈ మూడిటికి ఒక లింక్ ఉంది. హార్ట్ అటాక్ అనేది ఒక ప్లంబింగ్ ప్రాబ్లం, అంటే మన ధమనులు లైక్ ఆర్టరీస్ లో ఉన్నదాన్ని బ్లాక్ అయిపోతే దాన్ని హార్ట్ అటాక్ అంటారు. దీనినే మెడికల్ భాషలో మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటారు. సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది మెయిన్ గా నార్మల్ రిథమ్ గా కాకుండా ఏదన్నా సరే అబ్నార్మల్ గా లైక్ లబ్డబ్ కాకుండా ఇర్రెగ్యులర్ గా హార్ట్ బీట్ వచ్చింది అంటే దాన్ని అరిథ్మియాస్ అంటారు. దీని వల్ల వచ్చే అటాక్ ని మనం మెయిన్ గా సడన్ కార్డియాక్ అరెస్ట్ అని అంటాము. ఈ రెండిటి వల్ల వాళ్ళు ఎవరైనా డెత్ అయితే మాత్రము దాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటాము. ఇది ఏ వయసు వాళ్ళకైనా వస్తుంది, లైక్ చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, మధ్య వయస్కులు, ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే రావచ్చు. గుండె దడగా కొట్టుకోవడం కానీ, లేకపోతే చెస్ట్ పెయిన్ రావడం కానీ, ఆయాసం రావడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఏ వయసు వాళ్ళకైనా వచ్చింది అని అంటే మాత్రము ముందుగానే గ్రహించేటట్టు మనము ప్రయత్నం చేసుకోవాలి. ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ తెలియదు కాబట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ, లావు ఉన్నా కూడా సడన్ గా కార్డియాక్ డెత్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటుంది. హెల్దీ ఫుడ్ తినండి, లైఫ్ స్టైల్ని మ్యాక్సిమం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కాపాడుకుందాం, మన గుండెని కాపాడుకుందాం.